ఏదైతే సత్తెనపల్లి పర్యటన సందర్భంగా ఎవరో ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తిని సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్లే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి 3 ప్రాణాలు తీశాడు, ఇతంది సైకో మనస్తత్వం అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఈ ప్రాణాల పోటానికి చంద్రబాబు నాయుడే కారణం, నాకు సెక్యూరిటీ కల్పించలేదని చెప్పి వైసీపీ నాయకులు అంటున్నారు. ఈ రెండింటిలో ఏ వాదన కరెక్ట్ అనుకోవాలంటారు? సార్, ఇతను ముఖ్యమంత్రి చేశాడు, ప్రజాస్వామ్యతంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే, ఇతర బాధ్యత ఉండాలి కదా. పోలీసు వాళ్ళు ఫస్ట్ వాళ్ళే చెప్పారు 100 మంది కన్నా ఎక్కువ రావద్దని. నువ్వు జనాన్ని గ్యాదరింగ్ చేసి, అసలు నీది బుల్లెట్ ప్రూఫ్ వాహనం, నీ వాహనం మీద ఒక కుర్రోడు ఎక్కి డ్యాన్స్ చేస్తున్నాడు, నువ్వేమో ఎకిల్లో అవుతా ఊపుతున్నావు. కింద ఒక్క విషయం చదువుతున్నాండి, దబక్కన కుక్క పిల్ల అడ్డొస్తేనే కారు బ్రేక్ వేస్తాం. ఒక మనిషి మరి నా దళిత బిడ్డలు, నా దళితులంతా నా మేనమామలు అని చెబుతాడు కదా. మరి సెంగయ్య దళితుడేగా, మరి అతను చచ్చిపోతే పక్కకి ఈడ్చి పడేసి నీ దారి నువ్వు ఎట్టెళ్ళే. పర్యటన రద్దు చేసుకోవాలా, నిజంగా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నాడు. ఏ వీడియో ఏందండి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఐటీడీపీ వాళ్ళు తయారు చేసిన వీడియో అంటున్నారు కదా సార్. సెంగయ్య చచ్చిపోయింది వాస్తవం కాదా? నీ కారు కింద పడితే వాస్తవం కాదా? ఈ పిచ్చి మాటలు ఏదో ఎవరో డిఎస్పీ గారు పొరపాటు చేశాడు, ఏదో ప్రైవేట్ వాహనం అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మళ్ళీ తెల్లారి కరెక్ట్గా చెప్పారు కదా. సరే నీ వాహనం కాదండి, పోలీసు వాళ్ళు ఎందుకు స్వాధీనం చేసుకున్నారు నీ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని? నువ్వు బాధ్యత గల నాయకుడు కదా, చెప్పండి. జగన్మోహన్ రెడ్డి మీద కక్షతోటి జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే ఆయనకు వచ్చే జనాదరణ చూసి చంద్రబాబు నాయుడు ఓర్చుకోలేక ఆయన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నాడు అంట. మరి ఏమండి, నిజంగా చెబుతున్నాం, మొన్న జనాన్ని డబ్బులు ఇవ్వకుండా తీసుకొచ్చామని ఒక నాయకుడిని చెప్పానండి. వాళ్ళు అసలు మాస్ లీడర్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటే అక్కడ క్రౌడ్ పుల్లరంట కదా. ఎవరండి? అసలు నువ్వు జనంలోకి రావడం చాలా జాగ్రత్తగా వస్తావు, నీకే అంత భయం. గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే పరదాలు కట్టుకున్నావు, ఇప్పుడు గవర్నమెంట్ డబ్బులు లేవు, అప్పుడు జనం సొమ్ము కాబట్టి ఇష్టం వచ్చినట్టు సాగించుకున్నావు. ఇవాళ వచ్చావు, వచ్చినోడివి ఏం చేస్తున్నావు? ఓ ముందు ఇవాళ ఏ మీటింగ్ అయినా సార్, జగన్మోహన్ రెడ్డి అని కాదు ఇంకో మీటింగ్, జనాలు అట్ట అలవాటు అయిపోయారు. నీ పుణ్యం అంట. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత ప్రజలు ఏ మీటింగ్ అయినా డబ్బులు ఇస్తే పోదాం, పొలాలు ఇస్తే పోదాం, మందు ఇస్తే పోదాం అన్న లెక్కలో తయారయ్యాడు. అసలు ఒకటండి, పోలీసు వాళ్ళు నీకు సెక్యూరిటీ ఇవ్వలేదా? నువ్వు పోలీసు వాళ్ళని లెక్క చేయకుండా అసలు నీ కారు మీద ఒక కుర్రోడికి డ్యాన్స్ చేస్తుంటే సిగ్గు లజ్జా లేకుండా వాటి దింపాల్సింది పోయి నువ్వు కూడా ఊపుతుంటే అసలు ఏం నాయకుడు అయ్యా నువ్వు? ఎందుకని పనికొచ్చే నాయకుడు అన్నా నువ్వు? నీకు రాజకీయం తెలీదు, ప్రజలకు విలువలు తెలియదు, ప్రజలంటే విలువ లేదు. శవం కనపడగానే వాలిపోతావు. మరి నీ కారు కింద శవం ఉంది కదా, అసలు కనీసం అంబులెన్స్ దారి ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం మీ పార్టీలో ఎవరికన్నా ఉందా? అదేందండి ఆ మాట అంటారు? రోడ్డు మీద ఏదన్నా జరిగితే ఇది నేను కాదండి, నేను చెప్పింది కాదు. జూపూడి ప్రభాకర్, కేఎస్ ప్రసాద్ అనే 2 వ్యక్తులు చెప్పిన మాట. రోడ్డు మీద ఏదన్నా జరిగి ఉంటే గనక అక్కడ ఆయన క్యాన్వాయ్ ఆపేసి ఆయన క్యాన్వాయ్ లో ఉన్న వెహికల్ ఇచ్చి పంపిస్తాడు. అలాంటి గొప్ప మానవతావాది మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి వాళ్ళు కొండ బద్దలు కొడుతున్నారు కదా. మరి చాలా మానవతావాది. అమ్మని చెల్లెల్ని బయటికి వెళ్ళగొట్టి బాబాయిని సాగు కొట్టించి అది ఎవరి మీద వేసి ఏంది హీరో పెద్ద మానవతావాది. దానికి తేపక పార్టీ మారే జూపూడి ప్రభాకర్ ఒత్తాసు బాలకటం. అసలు జూపూడి ప్రభాకర్ అనే ఆయనకి ఇంగిత జ్ఞానం ఉందండి? చదివాడు, ఉపయోగం ఏముంది? ఏమన్నా ఇంగిత జ్ఞానం ఉందా? ఏ పార్టీ అధికారులు ఆ పార్టీకి వంతపడే జూపూడి ప్రభాకర్ చెబితే ప్రజలు వింటారా? అసలు ఇన్నాళ్ళు ఆడిపోయాడు జూపూడి ప్రభాకర్. ఇప్పుడు ఒక దళిత డాక్టర్ని నడు రోడ్డు మీద సాగు కొడితే జూపూడి ప్రభాకర్ ఏం చేశాడు? దళితుడేగా, జూపూడి ప్రభాకర్ దళితుడేగా, ఏం చేశాడు? ఇటువంటి ప్రభాకరు ఇటువంటి అసలు తూచండి వీళ్ళంతా. వాళ్ళ గురించి మాట్లాడడం కూడా తప్పు. అంబులెన్స్ సైడ్ లేదంటున్నారు. అసలు అంబులెన్స్ సైడ్ ఇవ్వాల్సిన అవసరం ఏముందంటారు సార్? ఇవాళ ఆ కుర్రోడి తండ్రి ఎన్ని రకాలుగా తిడుతున్నాడో
ఒకసారి జూపూడి ప్రభాకర్ వాళ్ళ ఇంటికి వెళ్ళమనండి, వాళ్ళ ఇంటికి వెళ్ళమనండి, చెప్పుతో కొడతారు. జూపూడి ప్రభాకర్ కూడా చెప్పుతో కొడతారు అనుకుంటున్నాడు జూపూడి ప్రభాకర్. నేను దళితుడిని నన్నేం చేయలేరు అనుకుంటున్నాడేమో సార్, వాళ్ళ దళితులే కొడతారు. ఎందుకంటారు అంత కోపం? మరి అతను దళితుడే కదా, చచ్చిపోయిన అతను దళితుడు, సింగయ్య అతను దళితుడు. ఏం నీకు ఆ మాత్రం మానవత్వం లేదా? ఇచ్చారు 10 లక్షలు. 10 లక్షలు ఇస్తే 10 లక్షలు ఇస్తే సరిపోయిద్దా? కనీసం ఆగి ఆ శవాన్ని అంబులెన్స్ ఎక్కించేదాకా ఆగాలి కదా. అసలు లేదు. నిన్న అక్కడ సాక్షి పేపర్ లో అక్కడ చూసా, హాయిగా కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు, అరగంట దాకా అంటున్నారు కదన్నా. ఏమండి మీకు దండం పెడతా, సాక్షి పేపర్ గురించి మాట్లాడదు, రోత పేపరు, పిల్లలు బుట్టి తుడుచుకునే పేపర్, దాని గురించి మాట్లాడతారు ఏం సార్? అలా దరిద్ర పేపర్ గురించి పద్దాకా మాట్లాడొద్దండి. అసలు వాళ్ళు సిగ్గు చెరలేదు ఆ సాక్షి వాళ్ళకి. వాడు ఒకడు ఉంటాడు, ఆ పనికి మాలినోడు ఒకడు ఆ సాక్షిలో, కొబ్బినోడు కాకుండా ఇంకోడు ఈశ్వర్ గాడు. అసలు వాడు ఏం రండి, డప్పులు కొట్టండి, బ్యాండ్లు మోగించండి, బాంబులు పేల్చండి, రేపు విశాఖపట్నంలో ప్రమాణ స్వీకారం అన్నాడు. ఏడి ఈ దిక్కుమాల పేపర్ మూలనే సగం 11 పోయాడు. ఈ 11 నుంచి ఒకటి కూడా వచ్చిందో రాదో కూడా తెలియదు. రేపు అసలు ఈయన ఉంటాడో లేదో తెలియదు. అసలు ఇప్పుడు ముందల ఈ కేసులో జగన్మోహన్ రెడ్డిని అసలు ఇందులో అక్యూజ్డ్ గా ఎలా జాయిన్ చేస్తారు? అసలు మొదలు ఆ కేసు కొట్టేయాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళాడు కదా జగన్మోహన్ రెడ్డి. అసలు ఎలా చూడాలంటారు మరి దాన్ని? సార్ అక్యూజ్డ్ చేస్తాం. ఇప్పుడు ఒక కారు ఉంది, నాదే కారు, డ్రైవర్ మీరు యాక్సిడెంట్ చేశారు, కారు ఓనర్ మీద కూడా కేసు పెడతారుగా? పెట్టకుండా ఉంటారుగా? నువ్వు ఉన్నావుగా, కారులోనే ఉన్నాను నేను, ఒక బాధ్యత మనిషివి. అరే ఆపరా కారు, మనిషి పడ్డాడు అని ఆ మనిషిని తీసి అంబులెన్స్ లో చేర్చి హాస్పిటల్ పంపిస్తే నువ్వు మానవత్వం అవుతుంది. నీకు అసలు మానవత్వం, సిగ్గు, శరం ఏమన్నా ఉందా? మానవత్వమే లేదు నీకు. అరే అసలు మీరు ఆ మాట అంటారండి, మానవత్వానికి నిలువెట్లు ప్రతిరూపం అంటేనా? ఇక చదువుతలేదండి. ఒక మనిషి కారు కింద పడి చచ్చిపోతే దాన్ని ఏందో గ్యాంబ్లింగ్ అని, ఏది వీడియో మార్పింగ్ చేశారని చెప్పేవాళ్ళు వీళ్ళు ఒక మానవతావాదులు. ఆ జూపూడి ప్రభాకర్ ఒక మానవతావాది. సిగ్గు శరం ఉండాలంటే వీళ్ళకి చెప్పడానికి కూడా. ఏం మరి జగన్మోహన్ రెడ్డి అసలు ఈ కేసులో బయటపడే అవకాశం ఉందంటారా? పడతాడు సార్, ఎందుకు పడ్డు? అతనికి ఏంటంటే డబ్బు ఉంది, ఏమైనా చేయగలనే ధీమా, అహంకారం. ఈ పక్కన ఈ లొల్లాయిగాళ్ళు. జగన్మోహన్ రెడ్డికి ప్రజలంటే విలువ లేదు. ప్రజల ప్రాణాలకు కానీ మానాలకు కానీ ఏ రకమైన హామీ ఇవ్వలేని నాయకుడు. మళ్ళీ జూలై 3న మరి నెల్లూరు పర్యటన అంటున్నాడు, ఆ పర్యటన సరిగ్గా ఉంటుందంటారా? ఒకటండి, జూలై 3న వెళ్తున్నావు, కాకాని గోవర్ధన్ రెడ్డి డైరెక్ట్గా దొరికాడు. అసలు నువ్వు అన్ని దొంగల్ని, గంజాయి బ్యాచ్ని వీళ్ళని బలకరిస్తానికి తప్పితే మంచోడి దగ్గరకు ఒక్కడ పోయావా? ఒక్కడి దగ్గరికి ఎవరు చెప్పండి? మీరు పోయిన వాళ్ళు ఇప్పుడు తెనాలి పోయో, మంగళగిరిలో పట్టుకొచ్చి తెనాల్లో కొట్టారన్నాడు. సరే, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్గా ఏదైనా చెబుతాడు పాపం, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదైనా చెబుతాడు. ఇంకో విషయం, నిన్న పోయో అతను ఏదో బెట్టికి పెట్టుకున్నాడు, చచ్చిపోయాడు. సరే, మీ పార్టీ కార్యకర్త, సానుభూతి పరుడు, కమ్మోళ్ళు పార్టీలో ఉండకూడదని కమ్మ కులాన్ని రెచ్చగొట్టాలని చూసావు, అది పని చేయలా. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర వెళ్ళి నెల్లూరు రెడ్డిని రెచ్చగొట్టాలని చూస్తాడు. ఏమి లేదండి, కులాలను అడ్డం పెట్టుకొని బతకాలని చూస్తున్నాడు తప్పితే ఇతనికి రాజకీయం తెలియదు, ప్రజల మీద అవగాహన లేదు, ప్రజా సమస్యల మీద అస్సలు అవగాహన లేదు. సరే, చివరిగా ఒక ప్రశ్న. గతంలో చంద్రబాబు నాయుడు గారి రింగ్ గురించి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి అతను కూడా అదే రింగ్ వాడుతున్నాడు కదా, మరి ఎలా చూడాలంటారు దాన్ని? మార్పు ఏమన్నా వచ్చిందంటారా జగన్మోహన్ రెడ్డిలో? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మారాలి సార్? జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు మారాలా? జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు మారాలా. ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద అభిమానం ఉంటే జగన్మోహన్ రెడ్డి నమ్ముకున్న వాళ్ళు మారాలి. జగన్మోహన్ రెడ్డి అనేవాడు జీవితంలో మారడు. సరే, ఇంకొక క్వశ్చన్ ఇదే క్వశ్చన్. ఇక నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వాళ్ళ ఇన్ఛార్జీలతో మాట్లాడుతూ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గడిచిన 5 సంవత్సరాల్లో మనం ఎక్కడా ఎవరిని అడ్డుకోలేదు, ఎవరి మీద దౌర్జన్యాలు చేయలేదు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దౌర్జన్యాలు, దమనకాండ పెరిగిపోయింది. ప్రశ్నించిన వాళ్ళని, ఎదిరించిన వాళ్ళని అనగదొక్కటం, వాళ్ళ గొంతు నొక్కే పనే చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటున్నారు కదా, అది వాస్తవమేనా? కొద్దిగా సిగ్గు శరం ఉండాలి. అమరావతి రాజధాని మహిళలు దుర్గమ్మ గుడికి వెళ్తుంటే
కంపేసి రోడ్డు కడ్డంగా బస్సుల కింద పోలీసు వాళ్ళ చేత బూట్ కాలతో తొక్కించిన రోజు ఏమైపోయింది? పాదయాత్ర చేసే వాళ్ళు ఆపిన రోజు ఏమైపోయింది? చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఎయిర్పోర్ట్లో, విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో ఆపిన రోజు ఏమైపోయింది? పవన్ కళ్యాణ్ ఆపిన రోజు ఏమైపోయింది? నువ్వు ఆపంది ఎక్కడ? ఏ రోజు ఆపలా? ఎవరన్నా రోడ్డు ఎక్కడిచ్చావా? ఏదో ఏ రోజైనా రోడ్డు ఎక్కడిచ్చావు? ఒక్కళ్ళన్నా ప్రభుత్వం గురించి కానీ ఏదన్నా, ఇప్పుడు మేమన్నామండి ఏదో ప్రజా అవసరాల కోసం రోడ్డు ఎక్కుతాం, నువ్వు ఎక్కడిచ్చావా? పోలీసు వాళ్ళు అంట పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టావు. నీ దమనకాండికి అసలు 5 సంవత్సరాలు నీ దమనకాండికి అంతే లేకుండా చేసుకున్నావు. నువ్వు ఇవాళ మాట్లాడితే అట్ట సిపిఐ సిపిఎం పార్టీలు ఉన్నారు, ఇవాళ రోడ్డు ఎక్కుతున్నారు దొరలు ఎర్ర జెండాలు పట్టుకొని. ఆ రోజు ఎక్కారా? ఇల్లు